హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ హోమ్ గార్డెన్. మీ లక్ష్మి. ఈరోజు అయితే మనం ఎండబెట్టిన మొక్కకి ఎంత బాగా అయితే పూత వచ్చిందో అనేది చూద్దామండి. మినీ ఆరెంజ్కి నేనైతే ఏమేమి ఇచ్చానో పూత అయితే ఎంత బాగా వచ్చిందో అయితే చూద్దామండి. ఇప్పుడైతే చూసారా ఫ్లవర్స్ అయితే ఎలా వచ్చాయండి. చాలా హ్యాపీగా అయితే అనిపించిందండి. ఈ పూత నిలబడడానికి అయితే నేను ఏమేమి ఇస్తాను అనేది కూడా చూపిస్తానండి. ప్రస్తుతానికైతే చూసారు కదా ఈ ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చాయో. వీటికి ఇచ్చే ఎరువులు అయితే చూద్దాము. ఈసారి మనం ఈ ఆరెంజ్ ప్లాంట్ని చాలా ఈజీగా అయితే పెంచొచ్చండి. అసలు ఎంత బాగా అయితే వస్తుందని అయితే నేను అనుకోలేదండి. నేను ఓన్లీ ఒక అడుగు కూడా లేదండి నేను తెచ్చేటప్పటికి. ఈ మొక్క అంత చిన్న మొక్కని అలా కాపాడుకుంటూ వచ్చాను. కానీ ఇలా చేయడం కారణంగా, ఇలా ఎండబెట్టిన కారణంగా నాకైతే ఇప్పుడు ఫ్లవర్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి. ఇంతకుముందు వీడియోలో అయితే ప్రూనింగ్ చేసి ఎండబెట్టిన తర్వాత అయితే, అంటే ఎండబెట్టడం అంటే వాటరింగ్ అది చేయకుండా చూసారు కదా మట్టి అలా ఎండిపోయినట్టుగా అయిపోయిన తర్వాత ఇలా పాత మట్టి తీసేసి ఇందులో ఎన్పికే పౌడర్, అంటే మనకి బయట షాపుల్లో దొరుకుతుందండి, వేపపిండి, ఇలా చాలా వరకు ఎన్పికే పౌడర్ అంటే దొరుకుతుంది. ఇది ట్రైకోడర్మా అండి. ట్రైకోడర్మా కూడా దొరుకుతుంది. వేరుకుళ్ళు అది రాకుండా ఉంటుందండి. ఇది కొంచెం వేసుకున్నాను. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చండి, పర్వాలేదు. బోన్ మీలు, అలానే పశువుల ఎరువు అండి. నేనైతే ఇలా చేసి పెట్టుకున్నానండి. పశువుల ఎరువు అయితే కొంచెం, అలానే మట్టి అండి, కొంచెం మట్టి కూడా పైన పోసాను. అందులో బూడిద కూడా కొంచెం కలిపానండి. ఈ విధంగా అయితే మొక్క నాటిన తర్వాత ఎప్సమ్ సాల్ట్ అండి. ఎప్సమ్ సాల్ట్ మనం నేరుగా అందులో పౌడర్స్లో కలపకుండా, ఎరువుల్లో కలపకుండా ఇలా వాటర్ ఇచ్చామనుకోండి, గ్రీన్గా అయితే ఉంటుంది. మొక్క షాక్ గురవకుండా అయితే ఉంటుంది. ఈ విధంగా నిమ్మ మొక్క కూడా ఇచ్చానండి. ఈ నిమ్మ మొక్క ఎప్పుడు వస్తుందో ఏమో అండి. ఇది గ్రాఫ్టెడ్ అయితే కాదు. దానికి కూడా ఇలానే చేస్తున్నాను. ఎప్పటికి వస్తుందో చూడాలి. 1.5 year అయితే అయిందండి తెచ్చి. నర్సరీలో వాళ్ళైతే 3 years పడుతుందండి అని చెప్పేసి అన్నారు. మరి ఇది ఎన్ని రోజులు పడుతుందో పూత రావడానికి. చిగుర్లు అయితే చాలా చక్కగా అయితే వచ్చేస్తున్నాయి. ఈ విధంగా దీనికి కూడా ఫెర్టిలైజర్స్ అయితే ఇచ్చానండి. మినీ ఆరెంజ్ చూసారు కదండి ఎన్ని బడ్స్ స్టార్ట్ అయ్యాయో. ఇవన్నీ నిలబడాలంటే మనకి ఈ కంపోస్ట్లు ఇచ్చాం కదండి. కంపోస్ట్లు ఇచ్చిన తర్వాత కనీసం వారానికి ఒకసారి కానీ 4 రోజులకు ఒకసారి కానీ పుల్ల మజ్జిగ స్ప్రే చేసామనుకోండి, పూత అయితే నిలబడుద్ది. నేనైతే 4 రోజులకు ఒకసారి పుల్ల మజ్జిగ, బియ్యం కడిగిన నీళ్ళు అయితే ఇలా ఇస్తున్నానండి. మనం ఈ పుల్ల మజ్జిగ మనం ఫ్రిడ్జ్లో పెట్టింది కాకుండా బయట ఒక 4 రోజులు పక్కన పెట్టామనుకోండి పెరుగుని, చాలా బాగా అయితే పులుస్తుంది. పూత అయితే చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఫ్లవర్స్. మొక్క చిన్నదే అయినా ఇంకా టైం పడుతుందేమో అనుకున్నానండి నేను. కానీ ఫ్లవర్స్ అయితే నేను ఊహించుకున్న దానికన్నా ఎక్కువనే వచ్చాయి. చిన్న చిన్నగా అయితే ఫ్రూట్ వస్తుంది చూసారా. ఇవన్నీ నిలబడ్డాయి అనుకోండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది.
ఈ ఫ్లవర్స్ అన్నీ మనకి ఉదయం పూయవండి. ఇవి ఫ్లవర్స్ అయితేను మధ్యాహ్నం నుంచే పూస్తాయండి ఇవి, నేను గమనించింది అయితే. వీటికి పాలినేషన్ ప్రాబ్లం ఉంటుందో లేదో నాకైతే తెలీదు. చూసారా, ఫ్లవర్స్ అయితే చాలా బాగా వచ్చాయండి. ఫస్ట్ టైం ఇంతలా ఫ్లవర్స్ రావడం. ఇవి ఫ్రూట్స్ ఎలా వస్తాయో ఏంటనేది అయితే మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. చూసారు కదండి మినీ ఆరెంజ్ అయితే ఎంత బాగా వచ్చిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.